ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలంటూ సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్, ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. పర్యావరణ అధికారి భిక్షపతి మాట్లాడుతూ ఈ ఏడాది ప్లాస్టిక్ను నిషేధించాలంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మనకి ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపార్టెంట్, దాన్ని మనము పొల్యూట్ చేయకుండా ఉంటేనే మనము హెల్తీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సింగరేణి అథారిటీస్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మా మున్సిపల్ అఫీషియల్స్ తోని ఈరోజు ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎన్విరాన్మెంట్ కి ఎఫెక్ట్ కాకుండా ప్రాపర్ గా బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ నిర్మూలించడం కానీ, బ్యాగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మనము మాక్సిమం గ్రీనరీ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇవన్నీ చేసి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని సందర్భంగా అందరికీ పబ్లిక్ కి అప్పీల్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కాపాడాలని. థ్యాంక్ యూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరము ప్లాస్టిక్ నిషేధించండి అనే థీమ్ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్తున్నాము. ప్రజలు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలు కూడా తమ వంతు సహకారంగా ప్లాస్టిక్ను వాడకాన్ని తగ్గించి దాని ప్లేస్లో క్లాత్ బ్యాగ్స్ కానీ, బట్ట బ్యాగ్స్ కానీ వాడడం అది చేయాలి. అలాగే మన చెట్లను పెంచడము, మన పర్యావరణానికి ఇచ్చేయడము మన దోహదపడుతుంది. కనీసం తన వంతుగా ప్రతి ఒక్కరి పుట్టినరోజు సందర్భంగానైనా ఒక చెట్టును తన ఇంటి ఆవరణలో నాటి మన పర్యావరణానికి కొంత మేలు చేసిన వారు అవుతారు.